రజక చెరువు దగ్గర రామాలయం. ఇక్కడ ఇద్దరు అగాంతకులు సుమారు ఒకటిన్నర ప్రాంతంలో రామాలయానికి వచ్చి ఫ్రంట్ గేటు దగ్గర తాళం లాకేసి ఉంటే దాన్ని పెద్ద రాడ్ ఒకటి తీసుకొచ్చి, ఐరన్ రాడ్ ఒకటి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టడం జరిగింది. పగలగొట్టి రామాలయం లోపలికి ప్రవేశించారు. వీళ్ళకి ఉండిలో ఏదన్నా డబ్బులు ఏమైనా ఉంటాయేమో చూశారు, కానీ ఏమీ దొరకలేదు. బయట ఉన్న సీసీ కెమెరాని ఫ్రంట్ వైపు ఉన్నదాన్ని బ్యాక్ వైపు తిప్పటం చేశారు. రామాలయంలో ఏం వస్తువులు పోలేదు. ఇక్కడ శ్రీ స్వామివారు సీతారామ చంద్రమూర్తి కొలువై ఉండటం వల్ల రామాలయంలో ఎటువంటి అఘాయిత్యాలు కానీ ఏవి పోవటం కానీ వస్తువులు పోవటం కానీ జరగలేదు. వస్తువులు వెలువైన ఏమీ లేవు. మామూలుగా ఇది స్వామివారి అలంకార వస్తువులు తప్ప ఏమీ పోవటం జరగలేదు. అప్పుడు నేను ఎమ్మటే వచ్చి చూస్తే సీసీ కెమెరా ఒకటి ఫ్రంట్ బ్యాక్ వైపు తిప్పింది, ఇనప రాడ్ ఒకటి దొరికింది మాకు. మేము ఎమ్మటే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫామ్ చేయటం జరిగింది. జరిగిన సంఘటన వారు ఎమ్మటే స్పందించి సిఏ గారు, ఏఎస్ఐ గారు వచ్చి ఎమ్మటే చూసి పరిశీలించి 2 డేస్లో మేము ఇన్ఫామ్ చేస్తామమ్మా అని చెప్పారు. తెనాలి పట్టణ ప్రజలకి కూడా కొంచెం అలర్ట్గా ఉండండి, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది మీడియా సోదరుల ముందుకు ఈ విషయాన్ని తీసుకురావడం జరుగుతుంది. 2 years క్రితం కూడా ఇలాగే జరిగింది, కానీ ఏ వస్తువులు పోలేదు. ఆ స్వామివారు ఉండటం వల్లనేనని నేను బాగా నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా అట్లాగే జరిగింది, కానీ ఏదో అగాంతకులు వచ్చి పగలగొట్టి వెళ్ళటం జరిగింది.